నిమిషాలు హాల్లో కూర్చోమన్నాను కదా, లోపలికి ఎందుకొచ్చావు? నాకిలాంటివి ఇష్టం లేదు. కార్తిక, అన్నయ్య విషయంలో నువ్వు చాలా హెల్ప్ చేసావు. అయితే కావేరి వదిన లైఫ్ సెటిల్ అయింది. ఆ ఆనందంలో నిన్ను హగ్ చేసుకుని థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కార్తిక. అంతకు మించి నా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ లేవు కార్తిక. నిఖిల్, దయచేసి నువ్వు నన్నెప్పుడు హక్ చేసుకోవద్దు. నువ్వలా చేస్తే నాలో లేనిపోని ఎమోషన్స్ బయటకొస్తాయి. నా కళ్ళ ముందు నువ్వు కనిపిస్తే ఒక ఆశ, నువ్వు ప్రేమగా చూస్తే ఒక బాధ, ఫ్రెండ్గా హెల్ప్ చేస్తే ఒక బాధ. ఇలా నీకు దూరంగా ఉండలేక, దగ్గరికి రాలేక నేను చాలా సతమతమవుతున్నాను నిఖిల్. ఒక ఒంటరి ఆడపిల్ల మోసపోయి బతుకుతుంది. తన మనసులో ఎన్ని ఆలోచనలో ఎన్ని బాధలుంటాయో నీకెలా అర్థమవుతుంది నిఖిల్? నువ్వు ఫ్యామిలీ కోసం ఎన్ని ఎమోషన్స్ అయినా దాచుకుంటావు, కానీ చిటికేడు ప్రేమ కోసం, చిన్న కుటుంబం కోసం నేనెంత ఆరాటపడుతున్నానో ఎవరికి తెలుసు? ఒక్కసారి మోసపోయాక మళ్ళీ నిలబడాలంటే ఎంత ధైర్యం కావాలో నీకేం తెలుసు? కార్తిక, ఐఎమ్ సారీ. వద్దు, ఏ సారీలు నాకొద్దు. నన్ను ఒంటరిగా వదిలే. వాళ్ళు వార్నింగ్ ఇచ్చారని కదా ఇలా మాట్లాడుతున్నావు? వార్నింగ్లకి భయపడేదాన్ని అయితే నీకు చెప్పకుండా ఎప్పుడో వెళ్ళిపోయేదాన్ని నిఖిల్. కార్తిక, నీ మనసు నాకు బాగా తెలుసు. నేను తర్వాత వస్తాను. రావద్దంటున్నాను కదా. ఏ, మనం స్నేహితుల్లా కూడా ఉండకూడదా? స్నేహం ముసుగులో మళ్ళీ నా మనసుని బలహీనపరచుకోలేను నిఖిల్. సరే కార్తిక, నీకేదైనా హెల్ప్ కావాలంటే నాకు ఫోన్ చేయి. బాయ్. పరీక్షే రాసిన ఒకే జవాబై సాగిన చెరు ప్రశ్నల్లే మిగిలినారే. ఒకే పడవలో కలిసిన ఒకే ప్రయాణం చేసిన చెరు ప్రపంచం చేరినారే. ఒకే గతాన్ని ఎంత ట్రై చేసినా సెట్ కావట్లేదు.
కావేరి, ఎందుకొచ్చావు కావేరి? నన్ను వదిలేసి ఎందుకొచ్చారు మీరు ఇక్కడికి? మా వాళ్ళు నీ పట్ల చూపించిన దుర్మార్గానికి నాకు గిల్టీగా ఉంది. నీ మొహం చూడలేకొచ్చేశాను కావేరి. ఇంకా వారం రోజుల వరకు ఇంటికి రాకూడదనుకున్నాను. అసలు వస్తానో రానో కూడా తెలీదు. ఏవేవో ఆలోచనలు. నిన్ను బాధపెట్టిన వాళ్ళని ఏం చేయాలి? నీకెలా సారీ చెప్పాలి? నీ బాధని ఎలా పోగొట్టాలి? నాకేం అర్థం కాలేదు కావేరి. అందుకే పిరికి వాళ్ళ ఇక్కడికొచ్చేశాను. అయితే నన్ను వదిలేసి మీరిక్కడే ఉంటారా? నేను వెళ్ళిపోనా? చెప్పండి అయ్యా. నన్ను వదిలేసి వెళ్ళిపోతే నేను బ్రతకలేను. నేను చచ్చిపోతాను కావేరి. ఏమయ్యా? అలా మాట్లాడకండి. ఈ యుగాంతం వరకు నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి అలాగే చూస్తూ ఉండిపోవాలనుంది కావేరి. నిన్ను వదిలి నేను ఉండగలనా? గతం మర్చిపోయాను కానీ ఆ గీతికతో ఎప్పుడూ నేను కాపురం చేయలేదు కావేరి. వితిరాత మనల్ని మోసం చేసి విడదీసింది. మనుషులు మనల్ని మభ్యపెట్టి దూరం చేశారు. అయినా నువ్వు ఊరుకున్నావా? గతం మర్చిపోయినప్పుడు నీ మీద ప్రేమ లేని నా చూపుల్ని ఎలా భరించావు? అనురాగాన్ని అందించే నా కౌగిల్ని కోల్పోయి ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావు కావేరి. గతం మర్చిపోయినప్పుడు ఈ పిచ్చోడి మీద ఇంత ప్రేమ ఎందుకు కావేరి నీకు? గత జన్మలో మీరు నా దేవుడు. మిమ్మల్ని భక్తితో నా వాణ్ణి చేసుకోవాలనుకున్నాను, కానీ మీరు దక్కలేదు. ఘోరమైన తపస్సు చేసి వచ్చే జన్మలో మీకు భార్యగా పుట్టాలని వరం కోరుకున్నాను. అది మీరేనయ్యా. కావేరి, ఇల్లరా. కూర్చో. ఏమయ్యా? పర్లేదు. నేను గతం మర్చిపోయి నిన్ను బాధ పెట్టాను. నా కుటుంబం నిన్ను శాశ్వతంగా చెరిపేయాలనుకున్నారు. నీ పట్ల ఎంత ఘోరమైన తప్పు చేశాం కావేరి. అయ్యో, ఏమయ్యా? వద్దయ్యా, ప్లీజ్.
ప్రపంచంలో ఉన్న అన్ని రకాల పుష్పాలు తీసుకొచ్చి నీ పాత పూజ చేస్తే కాని ఆ పాపం పోదు కదా కావేరి. నన్ను క్షమించు కావేరి, నన్ను క్షమించు కావేరి. జీవితంలో ఇంకా నిన్నెప్పుడూ బాధ పెట్టను, నిన్ను వదిలిపెట్టను. ఒకవేళ అలా జరిగితే ఆ రోజు నా ప్రాణం పోయినట్టే. నన్ను క్షమించు కావేరి, క్షమించు. తెగువతో తన పతి ప్రాణాలే తిరిగి తెచ్చును ఇల్లాలే, అడవి పాలై వెడలిన పతిని అనుసరించును ఇల్లాలే. చెదిరిపోని నుదుటి రాతకు శ్రీకారం దంపతులే, గాయం ఏ ఒక్కరిదైనా కన్నీళ్ళు ఇద్దరివే. పగలూరేయిగా బ్రతుకే హాయిగా, కలకాలము నిలవాలి మీరు పసుపు కుంకుమలుగా. ఇదిగో నీ బట్టల సూట్ కేస్. ఆల్రెడీ నీకు కావాల్సినంత డబ్బు బంగారం నీ దగ్గరే ఉన్నాయి కదా, ఇంకా కావాలంటే చెప్పు, ఇస్తాం. అఖిల్, ఇదే నీ ఫైనల్ డెసిషనా? గీతిక ప్లీజ్, నీకు దండం పెడతాను. గోటితో పోయేదాన్ని గొడ్డల వరకు తీసుకురాకు. చూడమ్మా, నువ్వు చదువుకున్నావు కదా, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏంటో నీకు అర్థమై ఉంటాయి. దయచేసి గొడవ చేయకుండా, మా కుటుంబం పరువు రోడ్డును వేయకుండా మంచి నిర్ణయం తీసుకుని వెళ్ళు. గీతిక, ఆ రోజు నేను సత్య అడగ్గానే నువ్వు ఒప్పుకొని అఖిల్కి భార్యగా వచ్చావు. నీ అవసరం ఎంతున్నా ఏ ఆడపిల్ల చెయ్యలేని సాహసం సాయం మాకు చేశావు. ఆ విషయంలో మేము నీకెప్పుడూ రుణపడి ఉంటాం. సమస్యల్లోంచి బయటపడ్డానికి ఎన్నో చెప్తుంటాం. అప్పటి నిస్సహాయత అలా మాట్లాడిస్తుంది. నీకు లేనిపోని ఆశలు పెట్టి ఈరోజు ఇలా బయటికి వెళ్ళమని చెప్పడం మనసుకి బాధగా ఉండొచ్చు, కాని తప్పట్లేదు గీతిక. చెయ్యాల్సిందంతా చేసి 2 సానుభూతి మాటలు మాట్లాడి నా కడుపు నింపి పంపాలనుకుంటున్నారా ఆంటీ? మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అంత చూస్తాను. ఏంటి మా అంత చూస్తావా? నిలబడ్డానికి నీకు టికానా లేదు, కానీ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. అనుష,
నువ్వు మాట్లాడుకో, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా. నా జీవితంతో ఆడుకున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టను. మీ అందరి మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. గీతిక, నువ్వు కావేరిని ఎంత టార్చర్ పెట్టి ఆడుకున్నావో మర్చిపోవద్దు. అవన్నీ మనసులో పెట్టుకుని కావేరిని జుట్టు పట్టుకుని బయటికి తన్ని తరిమేయచ్చు. కానీ సైలెంట్గా ఉంది. ఎందుకంటే నీ మీదింకా తనకి గౌరవం ఉంది కాబట్టి. ఆశకు కూడా ఒక హద్దు ఉండాలి గీతిక. తాళి మెళ్ళో వేసుకుంటే పవిత్రత వస్తుందా? అగ్రిమెంట్తో ఈ ఇంటి కోడలు అవ్వగలవా? అది ఎప్పటికీ జరగదని నీకు ముందే జ్ఞానోదయం కావాల్సింది. ఆలస్యంగా అయినా తెలిసింది కదా. ఇంకా ఎందుకు గొడవ? ఉన్న గౌరవం పోగొట్టుకోవడం ఎందుకు? దయచేసి వెళ్ళిపో గీతిగా. వెళ్తాను, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఏదో ఒక రోజు మీరంతా కలిసి నా కాళ్ళు చేతులు పట్టుకునే రోజు వస్తుంది. మిస్టర్ అఖిల్, ఇంతవరకు నేను ఆశపడ్డదేది వదులుకోలేదు. అలాగే నిన్ను కూడా వదులుకోను. నువ్వే నా దగ్గరకొచ్చి నా కాళ్ల మీద పడి నీకు భార్యగా ఈ ఇంటి కోడలుగా తీసుకొస్తావు. ఆ టైం దగ్గరలోనే ఉంది. గుడ్ బై. చూసావా సుశీల, కావేరికి గీతికకు ఎంత తేడా ఉందో. ఇంట్లోంచి వెళ్ళిపో అన్నందుకు గీతిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మన పరువు తీస్తానంటూ ఛాలెంజ్ చేసి వెళ్ళింది. అంతు చూస్తానని బెదిరిస్తోంది. కాని కావేరి ఈ ఇంటికి తిరిగొచ్చి మనం గెంటేసినా అవమానించినా ఒక్క మాట మాట్లాడలేదు. తన భర్త కోసం, ఈ కుటుంబం కోసం అన్ని దిగమింగుకుంది. అది అది మన కోడలు గొప్పతనం సుశీల. సహనం అంటే దండించే అధికారం ఉన్నా దండించకపోవడం. ప్రేమంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడం. వ్యక్తిత్వం అంటే చెడగొట్టే పరిస్థితులు ఎన్ని ఉన్నా చెడిపోకుండా నిలబడటం. ఈ 3 గొప్ప గుణాలు ఉన్న కావేరి మనింటి కోడలవడం మన అదృష్టం సుశీల. వదినా, 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 వదినా. అనసూయ, అనసూయ, ఏమైంది? వదినా, అదే అత్తయ్య, టెన్షన్ పడకండి. ఏమైంది? అఖిల్
సత్యను ఎవరో రౌడీలు వచ్చి కిడ్నాప్ చేశారు. నేను సత్య గెస్ట్ హౌస్ లో ఉండగా రౌడీలు వచ్చి నన్ను కొట్టి సత్యం తీసుకెళ్లిపోయారు వదినా. నాకెందుకో భయంగా ఉంది. సత్యాన్ని కాపాడండి వదినా ప్లీజ్. సత్యను కిడ్నాప్ చేయించింది నేనే. ఆ వజ్రాలు నువ్వు తీసుకొని నాకు ఫోన్ చేయి. అంతవరకు సత్య నా దగ్గరే ఉంటుంది.